విశ్వలింగ యూత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్చి 31 ఆదివారం హైదరాబాద్ ముస్లాంబాగ్ లో వీరశైవ లింగ యూత్ మరియు జంగమ మహేశ్వరుల వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు పాసారాం శ్రీనివాస్ అన్నారు. వివాహ పరిచయ వేదిక ప్రారంభమవుతుందని, వివాహ సంబంధాల కొరకై వెతుకుతున్న వధూవరులకు తల్లిదండ్రులు ప్రత్యేకంగా పాల్గొని మీకు నచ్చిన సంబంధాన్ని పెంచుకోగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా వీరశైవ సమాజం కార్యనిర్వాహక అధ్యక్షులు ఇప్పపల్లి నరసింహులు, ప్రధాన కార్యదర్శి అన్మశెట్టి జయప్రకాష్, రాష్ట్ర కార్యదర్శులు కోట గుండప్ప, అర్చకులు జంగం మహేష్ స్వామి పాల్గొన్నారు. విశ్వలింగాయత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నటువంటి వివాహ పరిచయ వేదిక హైదరాబాద్లో ఈ ఆదివారం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలిసినటువంటిది. ఇక వివాహం అనగానే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి చేసుకోవాలని పెద్దలు చెప్పేటటువంటి మాట. దాన్ని తూచా పాటిస్తూ ఈ వివాహాలు అనేటువంటి ఈ స్వర్గంలో నిర్వహించబడతాయి. పూర్వకాలం లోపల వధూవరుల యొక్క పెద్దలు మాత్రమే సంబంధాన్ని నిర్ణయించుకొని ఆ తర్వాత వధూవరులను వేదికపైన కలిపేటటువంటి వారు. అనాదిగా వస్తున్నటువంటి ఆచారాన్ని పాటిస్తూ విశ్వలింగాయత్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యం లోపల ఆదివారం నిర్వహించేటటువంటి ఈ పరిచయ వేదిక ఇటు తల్లిదండ్రులు మరియు వధూవరులు కూడా ప్రత్యక్షంగా కలుసుకొని అద్భుతమైనటువంటి సంబంధాన్ని ఎంచుకునేటటువంటి గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నారు కనుక రాష్ట్ర వ్యాప్తంగా, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మంచి సంబంధం కోసం ఎదురుస్తున్నటువంటి వాళ్ళకు మంచి సదవకాశం కనుక అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసుకొని వధూవరుల నిండు నూరేళ్ల జీవితానికి పునాది వేయాల్సిందిగా కోరుకుంటూ శుభం భవతు. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. ఈ నెల 31వ తేదీన విశ్వలింగాయత్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే వివాహ పరిచయ వేదికకు జిల్లాలోని కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి కూడా అక్కడ వివాహ పరిచయ వేదికకు వస్తారు. కాబట్టి అందరూ ఎవరైతే పిల్లలు పెళ్ళికున్నారో, వధూవరులు ఎవరికైతే పిల్లగాని కోసం వెతుకుతున్నారో ఆ రోజు అక్కడికి వస్తే అందరూ కూడా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి సదా అవకాశాన్ని వినియోగపరచుకోవాలి. అదేవిధంగా ఇంత బిజీ ఉన్న షెడ్యూల్లో మనకు సంబంధాలు లేకుండా మంచి కార్యక్రమం చేస్తున్నారు మా పాసారం శ్రీనివాస్ గారు. గతంలో 25 వరకు కంప్లీట్ అయినాయి, ఇది 26 అనుకుంటా. వారి సేవలు మనం అందరం కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనకు బిజీ లైఫ్లో మనము మన పిల్లలకి సంబంధాలు చూడలేకపోతాం. అదొక వేదిక. అక్కడ వధువు వస్తాడు, వరుడు వస్తాడు. కాబట్టి మనకు అక్కడనే ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎన్నో సంబంధాలు చేసిండు తను వాళ్ళ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల. వాళ్ళకి మా గుండప్పన్న గారు కూడా సహకారం ఉంటుంది అక్కడ, సికింద్రాబాద్ సమాజం ప్రధాన కార్యదర్శి గారు. కాబట్టి నేను సంగారెడ్డి జిల్లా వాసులకు అందరూ కూడా కోరేది ఏంటంటే ఈ 31 ఆదివారం రోజున అక్కడికి వచ్చి అందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇది దొరకది, మనము ఎక్కడో ఉంటాము బిజీ లైఫ్లో. కాబట్టి ఆ వేదికను మనం అందరం కూడా ఉపయోగించుకొని అందరూ కూడా అక్కడ వెళ్ళి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.